ఇగో చూసిరా, ఇది అసలు ముచ్చట. బజ్జీలు తింటూ స్థానికులతో మాట్లాడుతున్న కేసీఆర్. బజ్జీలు తినుకుంటా బాబా ఇగో పకోడీలు తినుకుంటా బాటిల్, ఏం బాటిల్ పెట్టుకుంటా, అవి వాటర్ బాటిల్లా? వాటర్ బాటిల్ ఇగో పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి ఇలా ప్రజల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో ఒక్కసారి జూమ్ చేసి చూపెట్టు వంశీయులని. ఎందుకోసం అంటే తెలవాలే ఈయన పరిపాలన ఎట్లా ఉండే, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అంటే ఎట్లా ఉండే కేసీఆర్, ఎట్లయింది కేసీఆర్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయనకే తలిగింది, ఆయన చేసిన పని ఆయనకు తలిగింది. ఇట్లా ఈ సోయి అధికారంలో ఉన్నప్పుడు ఉండాలి. దీనికి ఏమన్నాడు తెలుసా, మొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, అట్లా వచ్చిన కల్లా ఛాయలు పోసుకుంటూ కూర్చోనికి టైంపాస్ చేయనీకి ఉంటుందా ముఖ్యమంత్రి పదవి అంటే? పరిపాలన కొనసాగించాలి, నా మేధస్సును కరిగించి నా రక్తాన్ని రంగరించి మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాలి, కాబట్టి నేను ఇట్లాంటివి చేయలేదు అని చెప్పిండు. కానీ ప్రజలు కోరుకునేది చాలా మట్టుకు ఇవాళ ప్రజాభవన్కి వెళ్ళి సమస్య చెప్పుకునే పరిస్థితి అన్న ఉన్నది. అట్లీస్ట్ అది తీరుతుందా లేదా సెకండరీ, ప్రైమరీగా నా సమస్యను నేను ముఖ్యమంత్రి స్థాయికి లేకపోతే ఆయన దృష్టికి తీసుకెళ్ళినా అనే ఒక ఆలోచనతోనన్నా ప్రజాభవన్కి వెళ్తున్నారు. సరే, ఇప్పుడు అక్కడ ఉంటున్నారా ఎవరన్నా లేరా అంటే మనం కూడా ఒకసారి గ్రౌండ్లో రిపోర్ట్ చేద్దాం. మరి మొట్టమొదటి రోజు చెప్పారు, తర్వాత అయినా సరే మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పారు, ఆ తర్వాత అధికారులు అన్నారు, మరి ఇలా చెప్పరాశిలో ఉన్నారు అంటున్నారు. అది వాస్తవమా ఏది వాస్తవం కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం నేను చేస్తా. కానీ ఇక్కడికి వస్తే కేసీఆర్కి ఈ సోయి ఇంతకుముందు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కనిపించలే, అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆయనను కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా కలవనీయని పరిస్థితికి వెళ్ళి మంత్రులకు ఎమ్మెల్యేలకు దొరకలేదటప్పుడు వాళ్ళే కదా చెప్పింది మనకు. వాళ్ళకు దొరకని మనిషి ఇలా కామన్ మ్యాన్కి దగ్గరకు వచ్చిండంటే ఎంత బాగుంది చూడండి. ఇది కదా కోరుకున్నది. కానీ మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు చూడురి. దీనికి అంతటి కారణం చెప్పురు మీరు. కేసీఆర్ ఇట్లా రావడానికి కారణం చెప్పురి. మన ఓటు, మనం వేసిన ఓటు, మన ఓటుతోని కేసీఆర్ని ప్రగతి భవన్లకించి ఫామ్ హౌస్లకించి గుంజుకొచ్చి కాకా హోటల్ దగ్గర బజ్జీలు తినేటట్టు చేసింది. ఏ ఓటైతే ఆయనను తీసుకుపోయి రాష్ట్రంలో అత్యున్నత స్థానమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలా కూసబెట్టిందో ఆ స్థానం నుంచి ఈడిసి కొడితే తీసుకొచ్చి మళ్ళా ప్లాస్టిక్ కుర్చీ, ప్లాస్టిక్ టీపాయ్ మీద ఒక బజ్జీలు తినుకుంటే ఒక కామన్ మ్యాన్తో కలిసే ప్రయత్నం చేయడానికి వచ్చిండు. దేనివల్ల కారణం ఏంటిది? అధికారం కోల్పోవడం వల్ల. ఆ అధికారం ఎట్లా కోల్పోయారు? మనం వేసిన ఓటు వల్ల. అందరం అనుకుంటారు నేను ఒక్క ఓటేస్తే అయిపోతుంది, నా ఓటుతో మారిపోతుందా? నీ ఓటుతోనే మారుతుంది తమ్మి, నీ ఓటుతోనే మారుతుంది అన్న. ఆ ఒక్క ఓటుతోనే కదా కేసీఆర్ ఇలా ఇంట్లో ఉన్నవాడు బయటకు వచ్చిండు. ఇరిగిన కాలు, అప్పుడు సరదైతే బయటకు రాలేడు, జ్వరం వస్తే బయటకు రాలేడు. నరేంద్ర మోదీ వచ్చిండు అంటే ఆయనకు జ్వరం వచ్చిందట, డోలో వేసుకొని పండుకున్నాడట. ఆ రోజు ఎన్నో కారణాలు చెప్పిండు. ఈరోజు ప్రజల అవసరమై ప్రజలతోని మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళీ దొంగ నాటకాలు ఆడడానికి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిండు, రోడ్ ఎక్కిండు. రోడ్ మీదకి వచ్చి అలా పకోడీలు తినుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రజలకు అర్థం కావాలి మరి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిండు, అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని వీళ్ళు చెప్తారు కదా స్లోగన్లు. మేము కూడా కదా అంటున్నాం. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఎట్లయిండు కేసీఆర్. దొరికిండా అప్పుడు ఒక్కనికన్నా దొరికిండా? ఇప్పుడు ఎవరికైనా దొరుకుతాడు. అదే అసలు ముచ్చట. ప్రజలు కోరుకునేది ప్రజాప్రభుత్వాన్ని ఎప్పటికైనా కూడా అది కావాలి. కాకపోతే ఈయన ఏమంటుండు, బజ్జీలు తినుకుంటూ ఒక మాట అన్నాడట. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం, నామాను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి, పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్దే, ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది. ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఆ పార్టీ నేతల స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ ఒక్కసారి సైతం దాన్ని సీఎం ఖండించలేదు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఈరోజు పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్దే. ఎక్కడన్నాడు ఈ మాట? ఏ నిజామాబాద్లోనో, ఏ ఆదిలాబాద్లోనో, ఏ కరీంనగర్లోనో అనలేడు, ఖమ్మంలో అన్నాడు. ఎందుకు ఖమ్మంలో అన్నాడు అర్థం చేసుకోరు ఇక మీరు. ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది, ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి. ఎందుకు ఖమ్మంలో అన్నాడంటే అక్కడ ఆంధ్ర బార్డర్ కాబట్టి చాలా మట్టుకు ఆంధ్ర రాజకీయాలతో పాటు ఎన్టీ రామారావు పైన ఉన్నటువంటి అక్కడ అభిమానం చాలా పెద్దది, గొప్పది. ఆ సందర్భాన్ని చూస్తే గతంలో కూడా అసలు బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా లేని పరిస్థితి ఉంటుండే. ఖమ్మంలో 0 నిల్లువిల్లు 2018కి ముందు జరిగిన ఆ తతంగం అంతా చూసిన తర్వాత కేసీఆర్ నేర్చుకున్నది ఏంటిదంటే ఎన్టీఆర్ పేరెత్తితే తప్ప
ఎన్టీఆర్ గురించి మాట్లాడితే తప్ప అక్కడ ఏమీ రావు నాకని తెలుసుకున్నాకనే ఆయన అందరిని పార్టీలో చేర్చుకొని అప్పుడు అక్కడ పోయినాక ఎక్కడ పోతే అక్కడ ఏ ఎండగా గొడుగు పట్టే పరిస్థితి కేసీఆర్ది. ఇన్ని రోజులు ఒక మాట చెప్పిండు. ఈ మాట నేనేమంటున్నా, ఏ మెదక్కో ఏ కరీంనగర్కో లేకపోతే గిట్ట ఆదిలాబాద్కో మహబూబ్నగర్కో వచ్చి చెప్పకపోయే ఎక్కడో చెప్తుండు. ఖమ్మంలో పోయి ఎన్టీ రామారావు గొప్పోడని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఎన్టీ రామారావు వల్ల వాళ్ళకి ఎట్లా ఒరిగిందో నాకు తెలియదు, కానీ నీకు ఒరిగేది ఏందో మాత్రం నాకైతే తెలుసు. ఏ గురువు దగ్గర నుంచి అయితే వచ్చి ఈరోజు ఆ పార్టీని కనబడకుండా బొందబెట్టినప్పుడు ఆ పార్టీ అభిమానులు నేను ఏ రకంగా స్వీకరిస్తారు, ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఈ ఎన్నికలలో రిజల్ట్స్లో తెలిసిపోతుంది. ఇక బీజేపీలోకి వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి అని చెప్తూ ఆ పార్టీ నేతల స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కసారి మరి ఖండించకపోయే రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఖండించిండు. ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నా, మళ్ళీ అక్కడ పోయి ఏమైతే నేను ముఖ్యమంత్రి కదా ఉండాల్సింది, ఇక ముఖ్యమంత్రి కంటే అత్యున్నత పదవి ఏమైనా ఉన్నదా, సో ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ నేనెందుకు పక్క పార్టీలోకి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. అది తెలియదు ఆయనకి, తెలిసినా తెలియనట్టే ఉంటాడు. ఇక రేవంత్కు నోటీసులు ఇవ్వడం సరికాదు, అరే రేవంత్కు నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలన్నట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బరాబర్ చేయాలి, ఫస్ట్ ఈయనేం చేయాలి, హరీష్ రావుకి చేయాలి. ధరణిలో కానీ కాళేశ్వరంలో కానీ జరిగినటువంటి అవినీతికి సంబంధించి హరీష్ రావుకు కూడా నోటీసులు కాదు, తీసుకపోయి సాక్క లోపల నూకాలే. ఇదే ప్రశ్న రేపు పొద్దుగల సేమ్ ఇటు వస్తుంది. రేపు కాళేశ్వరంకి సంబంధించి విచారణ జరుగుతుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి దాంట్లో బయట పడితే ఏమన్నా హరీష్ రావు పేరు కూడా ఇట్లనే రావాలి. ఆ రోజు హరీష్ రావే కోరుకోవాలి, నాకు కూడా నోటీసులు వద్దు, డైరెక్ట్గా నన్ను అరెస్ట్ చేసి పడేశారని చెప్పి ఆ రోజు హరీష్ రావు కూడా కోరుకోవాలి. ఇక ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 12 పార్లమెంటు సీట్లు మనం గెలవబోతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. మీరు నామాన్ని గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారు. ఇంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. నిజమైన సంక్షేమం రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టెడు అన్నం దొరికింది, బుక్కడి బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన ₹2 కిలో బియ్యం ద్వారానే ఎవడవునన్నా కాదన్నా ఇది చరిత్ర అంటూ అప్పుడప్పుడు ఈయనకు అట్లా ఇష్టమన్నట్టు సోనియా గాంధీని దయ్యంగా వర్ణించింది ఈయననే, దేవతగా చెప్పింది కూడా ఆయన్నే. బయటకు వచ్చి ఒకటి మాట చెప్తాడు, అసెంబ్లీలో ఇంకోటి చెప్తుండే. రాజశేఖర రెడ్డిని బయట విమర్శించింది ఆయన్నే, మళ్ళీ అసెంబ్లీలోకి పోయి మళ్ళీ అక్కడ ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి అని చెప్పింది ఆయన్నే. ఏ మాట అయినా సరే ఎట్లయినా సరే దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉండేటోడు కేసీఆర్. కరెక్ట్గా ఆ సందర్భానికి అనువుగా మార్చుకోవడంలో ఆయనను మించినోడు లేడు, దిట్ట దాంట్లో. ఎందుకోసం అంటే ఏ సందర్భమైనా సరే ఆ సందర్భంలో తనకు ఎట్లా అక్కరకొస్తే అట్లా మాటలు మారుస్తాడు. ఇక్కడ ఎన్టీ రామారావుని తిట్టడానికి కూడా మళ్ళీ ఆయనకు కావాలంటే కారణాలు దొరుకుతాయి, ఈయన పొగడానికి కారణం దొరికింది. ఇప్పుడు అదే చూడాలి, మరి ఆయన మాటలు నమ్ముతారా? నామనేశ్వరరావుకు సంకీర్ణ ప్రభుత్వంలో మరి వస్తుందా కేంద్ర మంత్రి పదవి అంటే? మరి ఇంతకుముందు నీకున్న ఎంపీ సీట్లతో ఎప్పుడైనా వచ్చిందా కేంద్ర మంత్రి పదవి? అప్పుడు కూడా ఇచ్చినావు కదా బీజేపీకి మరి మద్దతు. 11 సీట్లు ఉన్నప్పుడు అదే బిల్లులకు మద్దతు ఇచ్చినావు. మొన్న 9 సీట్లు ఉన్నప్పుడు కూడా గట్లనే బిల్లులకు మద్దతు ఇచ్చినావు. మరి ఎప్పుడు ఎక్కడ చెడిందో తెలియదు, కానీ బీజేపీకి నీకు అంటే మేబీ కవిత కేసే అని చాలామంది అంటుంటారు కదా, మరి అది వాస్తవమా కాదో తెలియదు, కానీ కవిత కేసు వల్లనే ఇలా బీజేపీకి బీఆర్ఎస్కి దూరం పెరిగింది తప్ప వాళ్ళు కోరుకున్నటువంటి జిఎస్టీ, డిమానిటైజేషను, రాష్ట్రపతి ఎన్నిక లాంటి అన్ని బిల్స్కి కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగా మనం చూసినాం కదా. ఇగో ఇక్కడ ఇప్పుడు